నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీహెచ్ కేంద్ర పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రత్యక్ష ప్రసారం, ముఖాముఖి స్క్రీన్ ఏర్పాట్లపై సూచనలు. ముఖ్యమంత్రి వర్చువల్ గా, మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనే కార్యక్రమం. ఈ నెల 23న చలో ఒంగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. మంగళవారం ఉదయం స్థానిక రూరల్ పరిధిలోని ఆర్టీఐహెచ్ కేంద్రాన్ని కలెక్టర్ ఆనం కళా కేంద్రంలో ఏర్పాట్లను నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయకులు పరిశీలించారు. ఆగస్టు 20న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా కేంద్రాన్ని ప్రారంభించనున్న సందర్భంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు ప్రత్యక్షంగా హాజరై శిలాఫలకం ఆవిష్కరించి కేంద్రాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కార్యక్రమం దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం, ముఖాముఖి స్క్రీన్ ఏర్పాట్లు, వేదిక వద్ద భద్రతా చర్యలు, సీటింగ్, స్టేజీ నిర్మాణం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, పారిశ్రామిక భాగస్వామ్యాలు, స్టార్టప్లకు ఇంక్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్, పెట్టుబడి అండ్ ఫైనాన్సింగ్ వంటి అనేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు, యువత, పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా ఈ హబ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆర్టీఐహెచ్ విద్యార్థులు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు నూతన ఆవిష్కరణలకు ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. ఆగస్టు 20న ఆనం కళా కేంద్రంలో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 147 పరిశ్రమలు, 85 స్టార్టప్లు, 950 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా హాజరవుతారని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్టీహెచ్ నోడల్ అధికారి ఎస్ చినరాముడు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదికగా ఏర్పాట్లను సమీక్షించి సమన్వయ శాఖల అధికారులతో చర్చించి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు గండిపోచమ్మ ఆలయానికి గోదావరి వరదలు పోటెత్తాయి. గుడి గోపురాన్ని తాకిన వరద నీరు. గోదావరి వరదల కారణంగా అమ్మవారి దర్శనాలు నిలిపివేసిన విషయం విదితమే. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల నిరసన ప్రదర్శన జరిగింది. ఓటర్ల లిస్టులో బీజేపీ ప్రభుత్వం అవకతవకలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ వద్ద గల గాంధీ, నెహ్రూ విగ్రహాల వరకు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఈ అవకతవకల్లో అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ బయటపెట్టారని తెలిపారు. ఒకే డోర్ నెంబర్ మీద 60 మంది ఓట్లు సృష్టించారని, 0 నెంబర్ డోర్ నెంబర్పై వందలాది ఓట్లు నమోదు చేశారని తెలిపారు. బీహార్ ఎన్నికల్లో ఊహించిన విధంగా వేలాది మంది ప్రజలు రాహుల్ గాంధీ వెంట నడిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరిగిల అరుణ్ కుమారి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఈ క్రొవ్వొత్తులతో నిరసన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర, అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ సత్తి బుల్లిరెడ్డి, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార్, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, పిసిసి కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, సెక్రటరీ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, పిసిసి సభ్యులు కిషోర్ జైన్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ ప్రారంభించి మరి రాహుల్ గాంధీ ర్యాలీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని, సిబిఐని, ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలో రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తున్నాడు. ఆయన చాలా క్లియర్గా వాళ్ళు చూపించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఓటర్ లిస్టులో చనిపోయారని చూపించారు. ఎవరైతే చనిపోయారని లిస్టులో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జి ముందు నిలబెడితే ఏమంటే వీళ్ళు చచ్చిపోయారా బతుకున్నారా మీరే చెప్పండి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి బతికి ఉన్న వాళ్ళ పేర్లు చచ్చిపోయినట్టు ఎలా రాశారని చెప్పి. అలాగే డోర్ నెంబర్ లేకుండా 0 డోర్ నెంబర్ తోటి వాళ్ళు 50 ఓట్లు 60 ఓట్లు అంటే 0 డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో 50 మంది 60 మంది ఎలా ఉంటారు. ఆ రకంగా చేయటం జరిగింది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మ్యానిపులేషను. దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు కానివ్వండి లేకపోతే సిబిఐలు కానివ్వండి ఎలా అయితే తొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారో ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మ్యానిపులేట్ చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. మోడీ గారు ఓటు చోరీ చేసి గద్దెకెక్కాడు. ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె దిగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్లో మరి కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలా దిగిపోవాలి. ఎందుకంటే ఆయన వయసు 75 సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్కి. ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం 75 సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి. అదేవిధంగా అద్వానీని, మురళీ మనోహర్ జోషిని వీళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించాడు నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్లో మర్యాదగా ఒక దండం పెట్టి నేను ముసలోడిని అయిపోయాను, నాకు ఇంక ఈ నాయకత్వాలు రాజకీయాలు వద్దని ఒక దండం పెట్టి ఇక్కడ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. కానీ ఇతనికి పదవీకాంక్ష ఎక్కువ బాగా. నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నారు. ఆ ర్యాలీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం దానికి మద్దతుగా మా పిసిసి అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ దగ్గర ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఒక మనిషికి ఒక ఓటే ఉండాలన్న ఈ యొక్క నినాదంతోనే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. బీహార్లో మనం కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక తీసుకుంటే నలుగురున్న కుటుంబంలో కూడా 500 ఓట్లు ఉన్న విచిత్రమైన పరిస్థితి బీహార్ రాష్ట్రంలో ఉంది. ఒక్కొక్క కుటుంబంలో అయితే 80 ఓట్లు, ఒక్కొక్క కుటుంబంలో అయితే 250 ఓట్లు. ఇలా అయితే ఈ దొంగ ఓట్లన్నీ వేసిన ఓట్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం జరుగుతుంది. మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు. ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. రాజమండ్రి శ్రీరామ్ నగర్లోని శ్రీ 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 సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆరోగ్యం కోసం పూజలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆరోగ్యం కోసం 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం పూజా కార్యక్రమాలను చేపట్టారు. మంగళవారం ఉదయం శ్రీరామ్ నగర్లోని శ్రీ 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 సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమాలను వార్డు అధ్యక్షుడు మల్లా వెంకట్రాజ్ జరిపించారు. తెలుగుదేశం పార్టీలో సుశిక్షితులైన కార్యకర్తగా, నాయకునిగా పార్టీ విజయాలకు పటిష్టతకు కృషి చేస్తూ క్రమశిక్షణ కలిగిన గన్ని కృష్ణ ఇటీవల కొంత అస్వస్థతకు గురవడంతో వార్డు కమిటీ మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల వద్దకు గన్ని కృష్ణ విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమం అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, రెడ్డి మణి, జక్కంపూడి అర్జున్, వానపల్లి శ్రీనివాస్,
సింహాద్రి, అప్పల్ రాజు, ఆడారి లక్ష్మీనారాయణ, కేవి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय. ఈ నెల 23 చలో ఒంగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు. తుఫానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంలో బాధితులకు సేవా కార్యక్రమాలు అందించడంలో మతతత్వ శక్తులకు, విచ్ఛిన్నకర వేర్పాటువాదులకు వ్యతిరేకంగా దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు సిపిఐ జనసేవాదళ్ వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు అన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో ఒంగోలులో జరగనున్న సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే ప్రజా ప్రదర్శనలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతులో పాల్గొనే జనసేవాదళ్ వాలంటీర్ల శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఉదయం స్థానిక ఆనంద్ నగర్ పార్క్ వద్ద మధు ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మతోన్మాద శక్తులు పెచ్చుమీరి మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ అశాంతిని సృష్టిస్తున్న పరిస్థితుల్లో జనసేవాదళ్ వాలంటీర్లు దేశంలో మత సామరస్య సాధన, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. తొలుత సిపిఐ పతాకాన్ని మధు ఆవిష్కరించారు. మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, రెడ్డి రమణ, సుబ్బారావు, తాతారావు, కృపా నాగేశ్వరరావు, సాయి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. తీసుకుందామా. 28వ మహాసభలు ఒంగోలు పట్టణంలో జరుగుతున్నాయి. ఈ ఒంగోలు పట్టణం వెళ్ళడం కోసం అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ మరి జిల్లా ప్రధాన కార్యదర్శి త్రిమూర్తులు గారి నాయకత్వంలో ఈ జన సేవాదళ్ శిక్షణ తరగతం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తున్నాం. ఈ జనసేవాదళ్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తుఫాన్లు కానీ లేదా కరువు కానీ ఇలాంటి సంభవించినప్పుడు ముందుగా ఈ జనసేవాదళలో అందరికీ సేవ చేస్తుంది. రేపు 28న ఒంగోలు పట్టణంలో మరి సుమారుగా ఒక 5,000 మంది జనసేవకులు ముందు ర్యాలీగా వెళ్తారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దారి పొడవునా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళి మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన నడుస్తున్నదని, దానికి కారణం ఓట్లు చోరీ చేయడమని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ తగు విధమైన చర్యలు తీసుకొని దేశ ప్రజల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని బీజేపీ ఉండడం ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ విధి విధానాలపై ఎలక్షన్ కమిటీ సరిగ్గా స్పందించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని నేర్పాలని బాలేపల్లి మురళి కోరారు. క్రొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు శ్రీనివాస్, చింతాడు వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, ఇజ్జరవతు సత్యనారాయణ, మహమ్మద్ అలీ, బండారు వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ.
అటువంటి సంస్థలోనే అవకతవకలు జరుగుతున్నాయి, అనుమానాలు రేకెత్తుతున్నాయంటే ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఏమి నడుస్తుంది? ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలంటే మా రాహుల్ గాంధీ గారు సూచించినట్టుగా ఈ విషయమై ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదనుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజాస్వామ్యం లేని వ్యక్తులు ఏ రకమైనటువంటి పాలన చవి చూడాల్సి వస్తుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రజాస్వామ్య సంరక్షకులారా, దేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, అలాగే నగర ప్రజలారా, మీరందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టండి. మీరందరూ కూడా మా రాహుల్ గాంధీ గారికి తట్టి వెనుక నిలిచి ఆయన ఆలోచనను అక్షర రూపంలో దాల్చేటట్టు, కార్యరూపం దాల్చేటట్టు మీ అందరి సహకారం మాకు అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజమండ్రి విక్రమ్ హాల్లో సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో సోగ్గాడు శ్రీ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ నిర్వహించిన 75వ సంగీత పాటల విభావరి త్రివేణి సంగమం కార్యక్రమం అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. లలిత, లక్ష్మి, శ్రీదేవి సినీ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ మదర్షా అలీ, డాక్టర్ కంటే వీరన్న చౌదరి, రాకా సంస్థ రమణ, పివిఎస్ కృష్ణారావు, డి సుబ్రహ్మణ్యం, నాగేందర్ బాబు పలువురు ప్రముఖులు విచ్చేశారు. అనంతరం సంగీత కళాకారులను ఘనంగా సత్కరించారు. నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత గానమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీహెచ్ కేంద్ర పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రత్యక్ష ప్రసారం, ముఖాముఖి స్క్రీన్ ఏర్పాట్లపై సూచనలు. ముఖ్యమంత్రి వర్చువల్ గా, మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనే కార్యక్రమం. ఈ నెల 23న చలో ఒంగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.